మేమిద్దరం ఒకటైపోయాం. మా మధ్యకొచ్చావంటే అని జీవనాకి వార్నింగ్ ఇచ్చిన ఆదిత్య. అవునండి, రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు ఫుల్గా ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో వేస్తున్నాను. అమావాస్య పౌర్ణానికి అయితే ఒక వీడియో వేస్తున్నాను. ఎందుకు వేస్తున్నాను ఏంటనేది అర్థం చేసుకోండి. పుషప్ అయితే లేదనమాట, అందుకే చిరాకు పుడుతుంది. షార్ట్ వీడియోలు వేస్తున్నా కానీ పుషప్ లేదు. అసలు కొడవటి సావిత్రిలో అయితే షార్ట్ వీడియోలు వేస్తున్నాను, మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు అయితే వేస్తున్నాను. అస్సలు పుషప్ అయితే లేదు. అందుకే అసలు నాకు యూట్యూబ్ మీద అయితే ఇంట్రెస్ట్ అయితే లేదు. ఇంకెందుకులే వీడియోలు వేయటం అని చెప్పేసి వీడియోలు అయితే వేయట్లేదు. అప్పుడప్పుడు మళ్ళీ మీ అందరికీ నా ఛానల్ ఉందని మర్చిపోతారని వీడియోలు అప్పుడప్పుడు వేస్తూ ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను మధ్యాహ్నం ఒక వీడియో అయితే చూశానండి, చాలా బాధేసింది. ఏంటి ఆ వీడియో అంటే, ఒక చిన్న పాపని 23 ఏళ్ళు వ్యక్తి అత్యాచారం చేశాడు అన్నది. ఆ వీడియో చూసి చాలా బాధేసింది. మనం ఏ సమాజంలో ఉంటున్నాం, ఎక్కడ ఉంటున్నామో అర్థం కాకుండా బతుకుతున్నాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా చైతన్యకైతే చైతన్య ప్లీజ్ నువ్వు మాత్రం జీవనాన్ని ఏమనొద్దు, తను కేవలం జల్సీతోని ఇదంతా చేసింది అంటే, అసలు జల్సీ ఎందుకు వదిన అని చైతన్య అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే అత్తయ్య గారు తనకి నాకు ఇద్దరికి ఒకేసారి ఈ శుభకార్యం చేయాలనుకుంది. ఇప్పుడు తనకంటే ముందు నేనే ఆ బేబీని కంటానేమోనని తను అలా అలా చేసిందేమో ఆదిత్య అని చెప్పేసి ఆదిత్యతో అంటూ ఉంటుంది. నేనే చెప్పొదిన, జీవన చేసింది మాత్రం తప్పే అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. సరే ఆదిత్య, జీవన చేసింది తప్పే, కానీ నువ్వు ఇప్పుడు జీవనాన్ని ఏమనని నాకు మాట ఇవ్వు అనగానే ఇంకా మాటిస్తాడు ఆదిత్య. సరే వదిన, నేనైతే జీవనాన్ని ఏమనను, కానీ ఒకటి గుర్తు పెట్టుకో వదిన, మీకు ఏదైనా అన్యాయం చేయాలనుకుంటే మాత్రం జీవనాన్ని వదిలిపెట్టేదే లేదని ఆదిత్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆదిత్య అని చెప్పి ఆనంది అంటూ ఉన్నా కానీ ఆదిత్య పట్టించుకోడు అనమాట. ఇంకా ఆనంది అయితే ఆలోచిస్తూ రూమ్లోకి వస్తుంది. రూమ్లోకి వచ్చిన ఆనంది దగ్గరకు అయితే ఇంకా చైతన్య వాళ్ళ మరిది పేరు చైతన్య కదా, చాలా రోజులైంది కదా వీడియో వేసి, అందుకే పేర్లు మర్చిపోయాను. ఇంకా చైతన్య వెళ్ళిపోవడంతో ఆదిత్య అయితే ఆనంది దగ్గరికి వస్తాడు. ఏంటి ఆనంది, ఏం ఆలోచిస్తున్నావు అంటే, ఏం లేదు ఆదిత్య గారు, మన ఇద్దరం ఒకటవ్వాల్సిన వేళ నాకు ఇలా స్టమక్ పెయిన్ రావటం అనేది మీకు బాధగా కలిగిందా అంటే, అదేం లేదా ఆనంది అని చెప్పేసి ఆదిత్య అయితే ఆనంది మీద ఉన్న ప్రేమనైతే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆనంది అయితే ఐ లవ్ యూ ఆదిత్య గారు అని ఆనంది కూడా ఆదిత్యకి ఐ లవ్ యూ చెప్తూ ఉంటుంది. ఇద్దరైతే ఒకరికొకరైతే ఒకటైపోతున్న విషయం అయితే ఇంకా చైతన్య అయితే ఇంకా చూసావా, నువ్వు ఇన్ని ప్లాన్లు వేసావు కానీ మా వదినని మా అన్నయ్యని ఒకటి చేయలేకపోయావు, మా వదిన మా అన్నయ్య ప్రేమతో ఒకటైపోయారు అని చెప్పేసి ఇంకా జీవనతో చెప్పడంతో జీవన అయితే ఏంటి నువ్వు మాట్లాడేది, నేను ఇంతగా చేసింది ఏంటి, వాళ్ళిద్దరిని ఒకటి కాకూడదనే కదా, వాళ్ళిద్దరు ఒకటైపోయారా, అప్పుడే వెళ్తున్నా అనగానే చైతన్య అయితే ఒకటి లాగి పీకేస్తాడు. ఇంకా జీవనాన్ని, అసలు నీదేం బుద్ధే, కొంచెం కూడా జాలి దయ ఏమీ లేదు, అయినా కానీ ఇతరులు బాగుపడుతుంటే వాళ్ళని చూసి ఓర్చుకోలేని మనస్తత్వం నీది, ఒక మనస్తత్వమేనా చీ అని చెప్పి చైతన్య అంటూ ఉంటాడు. రే, నేను ఇప్పుడు నీ చీచాలను పట్టించుకునే స్థితిలో లేను అని చెప్పేసి ఇంకా ఆనంది రూమ్లోకి అయితే హడాబుడిగా వెళ్తూ ఉంటుంది. హడాబుడిగా ఆనంది రూమ్లోకి వెళ్ళిన జీవన అయితే ఆనంది సిగ్గుపడుతూ ఉంటుండగా, ఏం జీవన ఇలా వచ్చావంటే, నీకు కడుపులో నొప్పి తగ్గిపోయిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఎప్పుడో తగ్గిపోయింది, మీ బావగారు ఇదిగో నాకు ప్రేమగా ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాడు అనగానే, నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా అని చెప్పేసి ఇంకా ఆనందిని తిడుతూ ఉంటుంది జీవన. అయితే మాత్రం ఆనంది మాత్రం నవ్వుతూ ఉంటుంది. ఇంతలోకి అక్కడికి ఆదిత్య వచ్చి, ఏంటి అక్క చెల్లెలు ఇద్దరు ఏదో గుసగుసలు మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ఆదిత్య అడుగుతూ ఉండగా, ఆదిత్య గారు అదేం లేదు అని చెప్పి ఇంకా ఆనంది అయితే కవర్ చేస్తూ ఉంటుంది. చూడు ఆనంది, నువ్వెంత కవర్ చేసినా కానీ ఈ జీవన చేసింది నాకు తెలియదు అనుకుంటున్నావా, చైతన్య నా తమ్ముడు అంతా చెప్పాడు. చూడు జీవన, నేను ఆనంది ఒక్కటైపోయాము, ఇంకా నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఆనందిని నా జీవితంలో నుంచి పంపించలేవు, ఆనంది నా సర్వస్వం అని చెప్పేసి జీవన చెంప పగలు కొడతాడు ఆదిత్య. చెంప పగలు కొట్టడంతో జీవన అయితే బావగారు అంటూ ఉంటుంది. అవును, బావగారిని కాబట్టే నేను జస్ట్ నీకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను, ఇంకొకసారి మా లైఫ్లోకి కానీ నువ్వు తొంగి చూసావంటే అని చెప్పి జీవనకైతే ఫుల్ వార్నింగ్ ఇస్తాడు ఆదిత్య. ఆనంది అయితే ఊరుకో ఆదిత్య గారు అని చెప్పి అంటూ ఉంటే, ఊరుకునేది ఏంటి ఆనంది, తను ఎన్నిసార్లు నీ లైఫ్ని ఆడుకుంది, ఎన్నిసార్లు నీ
నీ లైఫ్తో చెలగాటం ఆడింది చెప్పు ఆనంది అని చెప్పి అంటూ ఉంటే ఆదిత్య అయితే తనే మారిద్దిలే అని చెప్పేసి ఆదిత్యకైతే నచ్చ చెప్తూ ఉంటుంది ఆనంది. అయితే ఆదిత్య మాత్రం ఆనంది చెప్పిన మాట వినకుండా జీవనకైతే ఫుల్ వార్నింగ్ ఇస్తాడు. చూసారు కదండి, మరి ఇలా అయితే జరుగుతుంది మరి రాబోయే కథలో. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎక్కువ వీడియో కూడా నేను వాయిస్ అయితే ఇవ్వలేకపోతున్నాను, ఇదేంటే హెడేక్ కూడా వస్తుంది నాకు ఈ మధ్య, బాగా హెడేక్గా ఉంది. అందుకే ఎక్కువ స్టోరీ అయితే వాయిస్ కూడా ఇవ్వలేకపోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటున్నాం. మళ్ళీ ఒక వీడియో ఎప్పుడు వేస్తానో, 4 రోజులకి వేస్తానో, 5 రోజులకి వేస్తానో, 10 రోజులకి వేస్తానో, కానీ మీరు మంచి పుషప్ ఇచ్చి సజెషన్ ఇస్తే మాత్రం మళ్ళీ వెంటనే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బై, గుడ్ నైట్ అందరికీ. వన్స్ అగైన్ అదే ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది కదా, అందరూ ఇప్పుడు అయ్యప్ప మాలలో ఉండుంటారు, వాళ్ళందరికీ హ్యాపీ జర్నీ చెప్దామని చెప్పి జస్ట్ క్యాజువల్గా చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇది మరి వీడియో మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.